నాగార్జున సాగర్ డ్యాం భద్రతపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతుంది. సాగర్ ప్రధాన డ్యాం వద్ద పహారా కాస్తున్న సిఆర్పీఎఫ్ బలగాలు విధులు నిర్వర్తించే విషయంలో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. డ్యాంలో తెలంగాణ వైపున నిధులు నిర్వర్తిస్తున్న ములుగుకు చెందిన 39వ బెటాలియన్ సిఆర్పీఎఫ్ సిబ్బందిని వెనక్కి రమ్మని ఆదివారం ఆదేశాలు అందాయి. ఏపీ వైపు పహారాలో ఉన్న సిఆర్పీఎఫ్ సిబ్బందికి కూడా 2 రోజుల క్రితం ఇదే తరహా ఆదేశాలు వచ్చాయి. అయితే ఇరు రాష్ట్రాల బలగాలు వెనక్కి రావాలని నిర్ణయం తీసుకుంది. అయితే అంతలోనే నిర్ణయాన్ని వాపం తీసుకుంది ఏపీ. డ్యాం భద్రత మొత్తం ఇప్పుడు ఏపీ బలగాల చేతుల్లో ఉంది. ఇదేంటని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కోరారు ఆఫీసర్లు.